హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే ఏథర్ అండ్ వీదా రెండు కూడా మంచి కంపెనీసే. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కూడా ఏథర్లో హీరో వీదా వాళ్ళకి షేర్స్ అయితే ఉన్నాయి. అండ్ బండ్ల పరంగా చూసుకుంటే కూడా బండ్లు అయితే బాగానే ఉంటాయి, రెండు బండ్లు. అండ్ దాంట్లో ప్రైస్ పరంగా స్పెక్స్ పరంగా చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వచ్చేసి ఏథర్ రిస్టా ఎస్ 2.9, ఇది వచ్చేసి వీదా VX2 ప్లస్ రీసెంట్గా లాంచ్ అయిన మోడల్ ఇది. ఈ రెండు మోడల్స్ చూసుకుంటే కూడా ప్రైస్ పరంగా రెండు సేమ్ ఉన్నాయి. ప్రైస్ పరంగా సేమ్ ఉన్నప్పుడు ఈ రెండు బండ్లు ఏది కొనాలో మీకు కన్ఫ్యూజన్ అయితే వస్తుందన్నమాట. ఆ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం చేయాలా, అన్ని కంపేర్ చేసుకుంటే మీకు ఐడియా అయితే వస్తుందన్నమాట. ఆ కంపారిజన్ వీడియో డీటెయిల్గా అయితే చేయబోతున్నా. రిస్టా ఎస్ 2.9 వర్సెస్ వీదా VX2 ప్లస్ సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో ఇది. వీడియోని లాస్ట్లో చూడండి, మీ అందరి కన్ఫ్యూజన్ అయితే చాలా వరకు అయితే క్లియర్ అయితే చేస్తాను. అండ్ లాస్ట్లో ఏది కొంటే బెటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీదా VX2 ప్లస్ తీసుకుంటే ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఏం నెగిటివ్స్ ఉన్నాయి, రిస్టా ఎస్ 2.9 తీసుకుంటే ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఏం నెగిటివ్స్ ఉన్నాయి, మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. వీడియో లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇది కూడా మీ అందరి కోసం చాలా కష్టపడి తీసుకొచ్చాను అనమాట, కస్టమర్ రిక్వెస్ట్ చేసుకొని. దయచేసి నా కష్టాన్ని గుర్తించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 20,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుదాం ఈ డిసెంబర్ కల్లా. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రైస్ పరంగా ఫస్ట్ కంపేర్ చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసుకొని ఆ తర్వాత మిగతా ఫీచర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ రిస్టా ఎస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2.9 మోడల్, ఇది 1,15,000 అయితే ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. అండ్ నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,27,000 అయితే ఉందన్నమాట. ఇది సింగిల్ డౌన్ కలర్కి సంబంధించి. అదే డ్యూల్ డౌన్ విషయానికి వస్తే ఒక 2,000 ఎక్స్ట్రా అయితే వేసుకోండి. కలర్స్ పరంగా మ్యాట్ ఫినిష్ ప్రకారంగా కానీ డ్యూల్ డౌన్ ప్రకారంగా అమౌంట్ అయితే వేరే అవుతుంది. నార్మల్ కలర్కి అయితే 1,27,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇది. అదేవిధంగా వీదా VX2 ప్లస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,10,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కర్నూలులో 1,28,000 చెప్పారనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ పరంగా చూసుకుంటే వీదా VX2 ప్లస్ తక్కువ ఉంది కదా, బట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎందుకు దగ్గర సేమ్ అయితే వస్తుంది మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. మీరైతే క్వశ్చన్ చేయండి ఎవరైనా సరే, ఇన్ కేస్ మీరు అడుగుతుంటే కూడా ఏమేమి చార్జెస్ చేస్తున్నారు, ఏమేమి ఎక్స్ట్రా చేస్తున్నారు అనేసి మొత్తం అయితే అడగండి. అండ్ నెక్స్ట్ ఇది ప్రైసెస్ పరంగా. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, రెండు కూడా ఫ్రంట్ లుక్స్ పరంగా చూసుకుంటే రెండు బాగుంటాయి. బట్ ఏమంటే ఓవరాల్ డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు వీదా VX2 ప్లస్ డిజైన్ అయితే బాగుంటుంది. ఇది మామూలుగా మనకి పెట్రోల్ స్కూటర్ లాగానే ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఎవరైనా సరే చూసినా కూడా పెట్రోల్ స్కూటర్ని నడుపుతున్నట్టు అనిపిస్తుంది, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా అనిపించదు అనమాట. అండ్ మొత్తం డిజైన్ A to Z మొత్తం డిజైన్ బాగుంటుంది. బట్ మనకు ఇటు రిస్టాక్ చూసుకుంటే మనకి రిస్టాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం ఒక చిన్న పూల కుండీలాగా అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ చాలా బాగుంటుంది, కానీ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే నాకు అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది, నాకు అయితే నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో కామెంట్, డిజైన్ పరంగా ఏది బాగా నచ్చింది అనేసి. ఫ్రంట్ ప్రొఫైల్ రెండు బాగుంటాయి, బట్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ రెండు బండ్లు బాగానే ఉంటాయి డిజైన్ పరంగా. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ కొంచెం రిస్టా అనేది కొంచెం బెటర్ అనమాట. ఇది ఒక 100కి ఒక 80 మార్క్స్ ఇవ్వచ్చు, దీనికి 95 మార్క్స్ దాకా ఇవ్వచ్చు అనమాట కంపేర్ రెండింటిలో చూసుకుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ రెండు బాగానే ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కలర్స్ కంపారిజన్కి వస్తే రిస్టాలో వచ్చేసి 7 కలర్స్ ఉన్నాయి టోటల్గా. సింగిల్ టోన్ కలర్స్ కొన్ని ఉన్నాయి, డ్యూల్ టోన్ కొన్ని ఉన్నాయి, మ్యాట్ ఫినిష్ కొన్ని అయితే ఉన్నాయి. ఇమేజ్ అయితే స్క్రీన్ తీసుకుని చూడండి. నెక్స్ట్ వీదా VX2 ప్లస్లో కూడా 7 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది సింగిల్ టోన్ కలర్స్ ఇవ్వండి, కొన్ని మ్యాట్ ఫినిష్ అయితే వచ్చాయి, కొన్ని గ్లాసీ ఫినిష్ అయితే వచ్చాయి అనమాట. ఇది వచ్చేసి యాష్ కలర్, ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అయితే వచ్చింది. మీద కొన్ని గ్లాసీ ఫినిష్ కూడా అయితే ఉంటాయి అనమాట. మీకు మ్యాట్ ఫినిష్ నచ్చితే మ్యాట్ తీసుకోవచ్చు, గ్లాసీ నచ్చితే గ్లాస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం చేస్తలేరు మ్యాట్ ఫినిష్ అనేసి, దీంట్లో అయితే ఛార్జ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక కంపారిజన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కంపారిజన్, అది వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. బ్యాటరీ వచ్చేసి రిస్టా ఎస్లో వచ్చేసి 2.9 కిలోమీటర్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా వీదాలో చూసుకుంటే వీదా VX2 ప్లస్లో 3.4 కిలోమీటర్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. మీకు ఏదో రిస్టాతో పోల్చుకుంటే వీదాలో ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. ఏంటి అంటే మనకి ఇక్కడ వచ్చే బ్యాటరీస్ వచ్చేసి రిమూవల్ బ్యాటరీస్ అయితే వస్తాయి అనమాట. 2 ఈక్వల్ పార్ట్స్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి 1.7, ఇది వచ్చేసి 1.7, టోటల్గా 3.4 కిలోమీటర్ బ్యాటరీ. మీరు ఎవరైనా సరే కింద మీకు ఛార్జింగ్ ఫెసిలిటీ లేనప్పుడు అపార్ట్మెంట్స్లో టాప్లో ఉన్నప్పుడు మీకు ఇదైతే చాలా అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. ఇది మీరు పైకి తీసుకెళ్ళి సింపుల్గా లిఫ్ట్లో పెట్టుకుని వెళ్తారు, ఆ తర్వాత పైన ఛార్జింగ్ పెట్టుకుంటారు, మళ్ళీ తీసుకొచ్చి సింపుల్గా ఇలా పెట్టేసుకుంటారు అనమాట. ఇన్ కేస్ మీకు ఎవరైనా సరే మెట్రో సిటీస్లో ఎక్కువగా అపార్ట్మెంట్స్లో ఉండేటోళ్ళు కానీ, మీకు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండేటోళ్ళు కానీ ఇది కొంచెం మంచి ఫీచర్ అయితే అవుతుంది అనమాట. అది మంచి ఆప్షన్ అయితే అవుతుంది, ఇంకా మీకు ఖచ్చితంగా మాకు ఇది కావాల్సింది అనుకుంటే. అండ్ వీదాలో చూసుకుంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 2 బ్యాటరీస్ ఉంటాయి కదా, ఒక బ్యాటరీ ఛార్జ్ పెట్టుకొని ఇంకో బ్యాటరీ మనం బండ్లోనే పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఆ బండి ఛార్జింగ్ అవుతుంటుంది, ఈ బండి మీరు యూస్ చేస్తుంటారు ఈ బ్యాటరీ తోటి. మీకు అది అయిపోయింది అనుకోండి, మళ్ళీ పెట్టుకొని వెంటనే డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్ అయితే వస్తుంది అనమాట. మీకు రిస్టాలో చూసుకుంటే ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది కాబట్టి అటువంటి అడ్వాంటేజ్ అయితే ఏమైతే ఉండవు. ఇంకేస్ ఫ్యూచర్లో స్వాపబుల్ స్టేషన్స్ వస్తే కూడా వీదాకు ఒక అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది బ్యాటరీ విషయానికి వస్తే. కెమిస్ట్రీ విషయానికి వస్తే రెండింటికి కూడా NNC కెమిస్ట్రీ అయితే వాడుతున్నారు. నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, నేను చెప్పే ట్రూ రేంజే, IDC రేంజ్ అయితే చెప్పాను. రిస్టా ఎస్లో వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో చేశాను అనమాట. చూడండి, చూడకపోతే అక్కడ నాకు 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే
100 కిలోమీటర్స్ అయితే వచ్చింది, దగ్గర 101 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చింది. నెక్స్ట్ వీదా VX2 ప్లస్ విషయానికి వస్తే టూ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ వచ్చేసి ఎకో మోడ్లో అంటే 45 km/h స్పీడ్లో డ్రైవ్ చేస్తే 100 కిలోమీటర్స్ వస్తుందని చెప్తుంది కంపెనీ. నాకు తెలిసినంత వరకు 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే 90 నుంచి 95 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీకు టూ రేంజ్ ఇంతవరకు ఇది వీదాకి సంబంధించి ఏ బండికి చేయలేదు. వీదా VX2 ప్లస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీదా VX2 ప్లస్ రేంజ్ టెస్ట్ అని. వీడియోని కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వస్తుంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే ఇవి అండ్ డిఫరెన్స్ పరంగా చూసుకుంటే కూడా దగ్గర ఒక 5 నుంచి 10 కిలోమీటర్స్ రేంజ్ డిఫరెన్స్ అయితే ఇది మనకి ఎక్కువైతే వస్తుంది అన్నమాట. రిస్టాలో వచ్చేసి అదొక అడ్వాంటేజ్ అనమాట. సేమ్ ప్రైస్ పాయింట్లో ఉన్నా కూడా మనకు రేంజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే మాత్రం ఇది పెద్ద డ్రాబ్యాక్ అనమాట రిస్టాకి. ఎందుకంటే ఛార్జర్ వచ్చేసి మీకు దీంట్లో 350 వాట్ 375 వాట్ ఛార్జరే ఇస్తున్నారు అనమాట, ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఛార్జింగ్ టైం విషయానికి వస్తే నార్మల్ ఛార్జింగ్ వచ్చేసి 5 hours 45 minutes పడుతుంది 0 to 80% ఎక్కడికే. అదే 0 to 100% అవ్వాలంటే 8.5 hours ఛార్జ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మీరు ఓవర్ నైట్ అంతా పెట్టాలి, అప్పుడు మీకు ఛార్జింగ్ అయితే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వీదా VX2 ప్లస్ చూసుకుంటే 580 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. 0 to 80% 4 hours 13 minutesలో ఛార్జ్ చేయొచ్చు. అదే 0 to 100% 5 hours 40 minutesలో ఛార్జ్ చేయొచ్చు అని కంపెనీ చెప్తుంది. ఆల్మోస్ట్ అంతే అవుతుంది చెప్తున్నారు కస్టమర్స్ కూడా. ఇంకా రెండింటికి అడ్వాంటేజ్ ఏంటంటే రెండింటికి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అవుతున్నాయి అనమాట. ఈ వీదా ఉన్నాయి, అదేవిధంగా ఏతర్ ఉన్నాయి. రెండింటికి 2 బండ్లు సపోర్ట్ చేస్తాయి. ఏతర్లో వీదా బండ్లు పెట్టుకోవచ్చు, వీదాలో ఏతర్ బండ్లు కూడా పెట్టుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్గా చూసుకుంటే. అది ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏమంటే అమౌంట్ ఛార్జ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి. ఒక కస్టమర్ ఏం కామెంట్ చేశారంటే ఏతర్ గిట్స్లలో వీదాకి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తలేరనేసి చెప్పారనమాట. అది కూడా ట్రై చేసి చెప్పండి ఇంకేస్ మీకు తెలిస్తే కూడా. అండ్ ఇంకోటి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి మనకు దీంట్లో కింద సీట్ కింద ఒకటి ఉంటుంది, ఫ్రంట్ అయితే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. మీకు ఇమేజెస్ క్లిప్పింగ్ తెస్తే చూడండి. సో మీకు అది మొత్తం డీటెయిల్స్ ఛార్జింగ్ రిలేటెడ్గా. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కంపారిజన్ వచ్చేసి మోటార్ ఫ్రెండ్స్. సో మోటార్ వచ్చేసి దీంట్లో రెండు కూడా PMSM మోటరే, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ PMSM మోటార్స్ అయితే ఉన్నాయి. వీదా VX2 ప్లస్ వచ్చేసి వీల్ మౌంటెడ్ PMSM మోటార్ అనమాట. అంటే ఈ PMSM మోటార్ డైరెక్ట్ బ్యాక్ వీల్కి అయితే అటాచ్ చేసి ఉంటారు. దీనికి సపరేట్గా చైన్ బెల్ట్ అంటూ ఎక్స్ట్రా అయితే ఏమి ఉండదు. మీకు అక్కడ అమౌంట్ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 6 kW పీక్ పవర్ అయితే వెళ్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది చెప్తుంది కంపెనీ. అదేవిధంగా నెక్స్ట్ ఏతర్ రిస్టా S2.9కి వచ్చేసి సో ఇది వచ్చేసి PMSM మోటార్ ఇది కూడా. బట్ ఏమంటే ఇది వచ్చేసి బెల్ట్ డ్రైవ్ మోటార్ ఫ్రెండ్స్ ఇది. సో మీకు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో బెల్ట్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా బెల్ట్ అయితే మార్చుకోవాలి. వీదాలో మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 4.3 kW పీక్ పవర్ అయితే వెళ్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h టాప్ స్పీడ్ అని చెప్తుంది కంపెనీ. సో రెండు కూడా పర్ఫార్మెన్స్ వైజ్ రెండు బాగున్నాయి. బట్ ఏమంటే ఇందులో 6 kW పీక్ పవర్ కాబట్టి రిస్టాతో పోల్చుకుంటే వీదాలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. యాక్సిలేషన్ పరంగా చూసుకుంటే కూడా 0 to 40 స్పీడ్ని ఇది వచ్చేసి 3.1 సెకండ్లో రీచ్ అవుతుంది వీదా VX2 ప్లస్. అదే రిస్టా చూసుకుంటే 4.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది అనమాట. మీకు అక్కడే దాదాపుగా 1.6 seconds పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం రిస్టాతో పోలిస్తే వీదా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మీకు బడ్జెట్లోనే కావాలి, సేమ్ బడ్జెట్లో పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం బెటర్ ఉండాలనుకుంటే వీదా VX2 ప్లస్కి వెళ్ళొచ్చు. ఏం కాదు మాకు సఫిషియెంట్ పర్ఫార్మెన్స్ వీదా రిస్టాలో కూడా అనుకుంటే దానికి వెళ్ళొచ్చు. బట్ ఇంకోటి సౌండ్ పరంగా చూసుకుంటే రెండింటికి సౌండ్ అయితే వస్తుంది, కానీ రిస్టాలో సౌండ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది, దీంట్లో కొంచెం తక్కువ వస్తుంది అనమాట, అంతే తేడా. రెండింటిలో సౌండ్ అయితే వస్తుంది. అది మీకు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడండి, రెండింటికి సేమ్ 12 inch alloy wheel అయితే వస్తుంది, డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, సస్పెన్షన్ కూడా డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్రేకింగ్ పరంగా రెండు చాలా బాగున్నాయి, కానీ రిస్టా కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే వీదా VX2 ప్లస్కి వచ్చేసి సస్పెన్షన్ మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ ఇది కూడా లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 12 inch alloy wheel వస్తుంది, డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. సేమ్ మనకు ఇక్కడ కూడా చూసుకుంటే రిస్టాలో 12 inch alloy wheel డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. సస్పెన్షన్ అయితే మోనో సస్పెన్షనే, కానీ దీంట్లో సెంట్రల్ మోనో సస్పెన్షన్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది, దీంట్లో సెంట్రల్ అయితే వస్తుంది. అది డిఫరెన్సే. సస్పెన్షన్ పరంగా రెండు కూడా బాగున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ రిస్టా ఎస్లో వచ్చేసి స్విచెస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మోటర్ గేర్ స్విచ్, ఇది వచ్చేసి మోడ్ స్విచ్, అండ్ ఇది వచ్చేసి రివర్స్ మోడ్ స్విచ్, అండ్ ఇది వచ్చేసి హారన్ స్విచ్, ఇది వచ్చేసి ఇండికేటర్ సంబంధించి, ఇది వచ్చేసి జాయ్స్టిక్ దీంతో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హైబీన్ లోబింగ్ సంబంధించి. అండ్ డిస్ప్లే వచ్చేసి 7 inch DPU డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ కొంచెం డిస్ప్లే కొంచెం బెటర్ ఇచ్చింటే బాగుంది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వీదాలో స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా దీంట్లో మోటార్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మోడ్ స్విచ్, ఇది పైకి అంటే ఇది రివర్స్ మోడ్ స్విచ్. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా హజార్డ్ స్విచ్ అయితే వచ్చింది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి హారన్ స్విచ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ స్విచ్, అండ్ నెక్స్ట్ జాయ్స్టిక్, అండ్ ఇక్కడ సాస్ స్విచ్ అయితే వచ్చింది అనమాట ఎమర్జెన్సీ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి హైబీన్ లోబింగ్ సంబంధించి. అండ్ ఇక్కడ పాస్ అనే స్విచ్ కూడా ఉంది ఇక్కడ. సో హైవేస్లలో యూజ్ అవుతుంది అనమాట. మీకు రెండు మోడల్స్లో చూసుకుంటే కూడా వీదా VX2 ప్లస్లో హజార్డ్ స్విచ్ ఎక్స్ట్రా వచ్చింది, సాస్ స్విచ్ ఎక్స్ట్రా వచ్చింది, అండ్ పాస్ బటన్ కూడా వచ్చింది అనమాట. డిస్ప్లే వచ్చేసి 4.3 inches TFT డిస్ప్లే, కలర్ డిస్ప్లే ఇది. డిస్ప్లే పరంగా మనకు సఫిషియెంట్ డిస్ప్లే అనేది వీదా V2 సిరీస్తో పోల్చుకుంటే చాలా తగ్గించారు. టచ్ డిస్ప్లే కూడా కాదు ఇది. సో ఇక్కడ మనకు జాయ్స్టిక్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ ఇది పెట్టుకోవచ్చు. సో మనకి పైన బ్లూ లైన్ ఉంది కదా,
మన జాయిస్టిక్ని కంట్రోల్ చేసి డౌన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మిడిల్ వచ్చేసి డిస్టెన్స్ అనమాట. సో ఎంత తిరిగామనేసి, అండ్ నెక్స్ట్ ఎన్ని గంటలు డ్రైవ్ చేసినామనేసి, అండ్ ట్రిప్ పరంగా. అండ్ నెక్స్ట్ పైకి వస్తే టోటల్గా ఓడో చూపిస్తుంది చూడండి, ఓడో. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ టైము అన్నీ అయితే చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోండి, ఈ 2 బార్స్ వచ్చేసి 2 రిమూవల్ బ్యాటరీస్ కదా, రిమూవల్ బ్యాటరీస్ సంబంధించి పర్సెంటేజ్ అనమాట. రెండింటికి 65% ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ కిలోమీటర్స్ పరంగా చూపిస్తుంది. మోడ్స్ వైజ్ మనకి కిలోమీటర్స్ వేరే అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సో టోటల్గా దీంట్లో చెప్పే ఎకో మోడ్, నెక్స్ట్ రైడ్ మోడ్, ఆ తర్వాత స్పోర్ట్ మోడ్. సో టోటల్ 3 మోడ్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా మనకి రేంజ్ అయితే వేరీ అవుతుంది. ఓవరాల్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం నాకు రిస్టాతో పోల్చుకుంటే వీదా VX2 ప్లస్ డిస్ప్లే చిన్నగా ఉన్నా కానీ మనకి కలర్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ పరంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ రావాలంటే మీకు ఎక్స్ట్రాగా టెక్ ప్యాక్ అనేది పర్చేజ్ చేయాలి. టెక్ ప్యాక్ కూడా 14,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తేనే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ రేంజ్ ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. లేదంటే లేదు. మనకు వీదాలో అలా కాదు. సో వీదాలో కూడా మీరు చూసుకుంటే కూడా అబ్జర్వ్ చేయండి, డిస్ప్లేలో కూడా ఈ 2 బార్స్ కనిపిస్తున్నాయి. 2 వచ్చేసి మనకి 2 బ్యాటరీల యొక్క ఛార్జింగ్ పర్సెంటేజ్, టైము. ఫ్రెండ్స్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే వీదా VX2 ప్లస్ సిట్టింగ్ కంఫర్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏం ప్రాబ్లం అయితే లేదు. సో చాలా ఈజీగానే కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా సఫిషియెంట్. వాటర్ క్యాన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్. దీంట్లో 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. అది డ్రాబ్యాక్ అనమాట. మీకు డబుల్స్లో కూడా ఎలా కూర్చుంటే ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ తెస్తుంది చూడండి. డబుల్స్లో కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సింగిల్గా కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్ ఉంది. లేడీస్గా కూర్చున్నప్పుడు బాగా ఉంది. అదే ఇన్కేస్ మీకు ఇంట్లో పిల్లోడు ఉంటే కూడా ఎలా కూర్చోవచ్చు కూడా చూపించాను అనమాట. వీదా VX2 ప్లస్లో సీట్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏథర్ రిస్టా చూసుకుంటే కూడా సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్రంట్ ఫ్లోర్ బోర్డు వీదాతో పోల్చుకుంటే కూడా కొంచెం ఎక్కువనే ఉంది. సో వాటర్ క్యాన్స్ ఇంకా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కూడా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది అనమాట. వీదాలో 155 వస్తుంది, రిస్టాలో వచ్చేసి 165 వస్తుంది అనమాట. 10 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువైతే ఉంటుంది. బ్రేకర్స్ని ఈజీగా అయితే క్లియర్ చేస్తుంది. అండ్ సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా సీట్ లెంత్ చాలా సఫిషియంటే. మీకు ఆల్రెడీ మన చాలాసార్లు చూపించాం కదా. దానికి సంబంధించి ఇమేజ్ కూడా మీకు స్క్రీన్ మీద చూడండి. డబుల్స్ కూర్చున్నప్పుడు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ పరంగా లేడీస్ కూర్చున్నప్పుడు కానీ అన్నీ చూపిస్తున్నది చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా వీదా VX2 ప్లస్ అండ్ రిస్టా S2.9 సంబంధించి డీటెయిల్ కంపారిజన్ వీడియో. సో ఓవరాల్గా చూసుకుంటే వ్యారంటీ పరంగా చూసుకుంటే కూడా 2 బండ్లకి ఆల్మోస్ట్ సేమ్ వ్యారంటీ అయితే ఉందన్నమాట. ఫస్ట్ రిస్టా చూద్దాము. రిస్టాకి వచ్చేసి బ్యాటరీ అండ్ వెహికల్ మీద 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. అండ్ ఛార్జర్ మీద 3 years అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీదా VX2 ప్లస్లో బ్యాటరీ అండ్ వెహికల్ మీద 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. వెహికల్ అంటే మోటార్, ఛార్జర్, కంట్రోల్ యూనిట్ అన్ని కవర్ అవుతాయని చెప్తుంది కంపెనీ. అండ్ సేమ్ వ్యారంటీ ఆల్మోస్ట్ సేమ్ వ్యారంటీ అయితే ఉంది. అండ్ ఎక్స్టెండ్ వ్యారంటీ విషయానికి వస్తే రిస్టాతో పోల్చుకుంటే వీదాలో కొంచెం ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ అయితే అనమాట. అంటే ఎక్స్టెండ్ వ్యారంటీ మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ప్రో ప్యాక్, టెక్ ప్యాక్ అలాంటి ఎక్స్ట్రా తీసుకోకుండా ఇచ్చేస్తారనమాట. దీంట్లో 5,000 రూపీస్ ఎంత పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 60,000 kilometers అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు ప్రో ప్యాక్ తీసుకుంటేనే 5 years లేదా 60,000 kilometers వ్యారంటీ అయితే వస్తుంది అనమాట. అది ప్రో ప్యాక్ వచ్చేసి 14,000 రూపీస్ ప్రో ప్యాక్ తీసుకోవాలి. దానికి తీసుకుంటే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి. మ్యాజిక్ ట్విస్ట్ కానీ, ఆటో హిల్ హోల్ కానీ, టర్న్ బై టైం నావిగేషన్ అలాంటివి అయితే వస్తాయి అనమాట. దీంట్లో టర్న్ బై టైం నావిగేషన్ ఎటువంటి అమౌంట్ పే చేయకుండా దీంట్లో ఎక్స్ట్రా అయితే వచ్చేస్తుంది. టర్న్ బై టైం నావిగేషన్ దీంట్లో అమౌంట్ పే చేయాలి. అది కూడా డిఫరెన్స్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఆ 14,000 రూపీస్ పే చేసిన తర్వాత కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలనుకుంటే 5,000 రూపీస్ పే చేస్తే 8 years లేదా 80,000 kilometers బ్యాటరీ వ్యారంటీ కూడా వస్తుంది అనమాట. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఉంది. ఎవరైనా సరే ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళకి వ్యారంటీ పరంగా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకునే కొద్దీ ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మాక్సిమం 5 years లేదా 60,000 kilometers అయితే వస్తుంది. అండ్ 2 మోడల్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే కూడా అంటే 2 కంపెనీస్ కూడా బ్యాస్ సిస్టమ్ ఉందన్నమాట. బ్యాటరీ యాజ్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. మీరు బ్యాటరీకి అమౌంట్ పే చేయకుండా బండి మొత్తానికి అమౌంట్ పే చేసి తర్వాత మీరు బ్యాటరీ యొక్క మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారో దాన్ని బట్టి మంత్లీ ప్యాక్స్ తీసుకుంటే దాన్ని బట్టి అమౌంట్ అయితే ఉంటుంది. సో మీకు ఆ బ్యాస్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కూడా దానికి డీటెయిల్ వీడియో మన ఛానల్లో చేసి చూడకపోతే. సో ఈ విధంగా అయితే చూడండి. సర్వీస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు వీదాతో పోల్చుకుంటే ఏతర్లో ఇంకా బెటర్ సర్వీస్ ఉందనేసి చెప్తున్నారు. ఇంకా ఏతర్ అనేది రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇంకా ఇంప్రూవ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఫ్యూచర్లో బెటర్గా అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండింటికి. అండ్ సర్వీస్ పరంగా అది. అండ్ ఫైనల్గా ఏది కొంటే ఏది బెటర్ ఇచ్చే విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైస్ పరంగా చూసుకుంటే 2 కూడా సేమ్ ప్రైస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. మీరు ఇన్కేస్ వీదా తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఏం డ్రాబ్యాక్స్ వస్తాయి, రిస్టా తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఏం డ్రాబ్యాక్స్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వీదా తీసుకుంటే మేజర్ బెనిఫిట్స్ ఫస్ట్ చూసుకుంటే సో మీకు ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మాత్రం దీంట్లో 350 watt ఛార్జర్, 375 watt ఛార్జర్ ఇస్తున్నారు. చాలా టైం పడుతుంది, 8.5 hours పడుతుంది 0 to 100 కావాలంటే. ఇక్కడ మీకు 580 watt ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి 0 to 100% 5 hours 40 minutesలో ఛార్జ్ అవుతుంది. అది మేజర్ బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఇది డ్రాబ్యాక్ అయితే అవుతుంది ఇన్కేస్ మీరు రిస్టా తీసుకుంటే వచ్చే డ్రాబ్యాక్ అది. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే కొందరికి ఇది నచ్చుతుంది. నాకు పర్సనల్గా వీదా నచ్చింది కాబట్టి సో డిజైన్ పరంగా ఇది బెటర్ డిజైన్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కూడా మోటార్ అనేది దీంట్లో పీక్ పవర్ వచ్చేసి 6 kilowatt పీక్ పవర్ అయితే వస్తుంది. బెల్ట్ డ్రైవ్ మోటార్ కాకుండా దీంట్లో వీల్ మౌంటెడ్ మోటార్ వచ్చింది అనమాట. ఇన్కేస్ మీకు బెల్ట్ డ్రైవ్ అనుకోండి ఇది
రిజిస్టర్లో బెల్ట్ ప్రాబ్లమ్ వస్తే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకొని మళ్ళీ కొనాలి. దీంట్లో బెల్ట్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఇది ఇంక వీదా పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ గ్లవ్ బాక్స్ పరంగా చూసుకుంటే కూడా ఫ్రంట్ గ్లవ్ బాక్స్ అయితే ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇది మనకి ఇక్కడ మిస్ అయితే అవుతుంది. మీరు వీదా తీసుకుంటే వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే తక్కువ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 27 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. కొంచెం అంత కంఫర్టబుల్ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి రిమూవల్ బ్యాట్స్ వచ్చాయి కాబట్టి బూట్ స్పేస్ కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. అండ్ ఇక్కడ మీకు రిస్టాలో చూసుకుంటే రిస్టాలో దగ్గర మీకు వచ్చేసి 34 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. ఇక్కడ కూడా హంప్ ఉంది కానీ కొంచెం పెద్దగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ చిన్న పాకెట్ లాంటి బూట్ స్పేస్ ఇచ్చారు, ఇంకా ఏదైనా చిన్న ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోనికే. ఇంకోటి మనకి వీదాతో పోల్చుకుంటే ఇక్కడ మనకి బూట్ ల్యాంప్ కూడా ఉంది కాబట్టి సో చీకట్లో ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా వీదా VX2 ప్లస్ అండ్ రిస్టా S2.9 సంబంధించి డీటెయిల్ కంపారిజన్ వీడియో. పాజిటివ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చెప్పాను. 2 మార్క్స్ ఏది తీసుకుంటే కూడా అదేవిధంగా ఏది తీసుకుంటే బెటర్ కూడా చెప్పాను కదా. సో ఓవరాల్గా నా పర్సనల్గా రెండింటిలో నేను చూస్ చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ అమౌంట్ సేమ్ ఉంది కాబట్టి నేను వీదా VX2 ప్లస్కి అయితే వెళ్తాను. నేను ఎందుకు వెళ్తానంటే ఆన్లైన్లో కొంటాను అనమాట. ఆన్లైన్లో మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ ఉన్నాయి కదా, అక్కడ దగ్గర అమెజాన్లో చూసుకుంటే 11,500 డిస్కౌంట్ అయితే ఉంది, ఫ్లిప్కార్ట్లో 6,000 సంథింగ్ అయితే ఉంది. సో నేను అక్కడ అక్కడ పర్చేస్ చేసుకొని కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని వీదాకి అయితే వచ్చేస్తాను. సో ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో ఇన్కేస్ మీకు ఇంకా బండి ఇంకా స్ట్రాంగ్ కావాలి, వీదా VX2 ప్లస్ కొత్త బండే కదా, ఎందుకు రిస్క్ చేయాలి, వాళ్ళు రిస్టా అయితే బాగా సక్సెస్ఫుల్ మోడల్ కదా, నేను సక్సెస్ఫుల్ మోడల్కి వెళ్తాను అనుకుంటే రిస్టాకి అయితే వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం. 2 మంచి బండ్లు ఏం కాదు కానీ ఆ విధంగా చెప్తాను. మీకు బడ్జెట్ టైట్గా ఉందనుకుంటే ఇక్కడ రావచ్చు అనమాట. సో ఎవరైనా సరే కొనాలనుకుంటే కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి కూడా, అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ఉన్నాయి. సో కొనాలనుకుంటే దయచేసి అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయండి. ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే మన ఛానల్ కూడా గ్రోత్ అయితే అవుతుంది. అండ్ ఫైనల్గా ఇది నా డెసిషన్. మీరు ఏది పర్చేజ్ చేస్తారో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. వీడియో సరే ఇంతవరకు చూస్తే వీడిని లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.